अस्सलाम वालेकुम नाज़रीन, मैं पदोस मोहम्मद आमिर, आप देख रहे हैं एनी टाइम न्यूज। सच को रखे सबसे आगे। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का एनी टाइम न्यूज़ में खैर मकदम है। दिन दहाड़े एक और कत्ल की वारदात आई पेश। जी हाँ नाजरीन, तफसीलात के मुताबिक नारसिंगी पुलिस स्टेशन लिमिट के दायरे अख्तियार के तहत ये इंतहाई अफसोसनाक वाक़या पेश आया, जहाँ ग्रीन लाइन वेंचर में एक खुले प्लॉट में 31 साला सैयद हिदायत अली को नामालूम अफराद ने चाकू की वार कर कत्ल कर दिया और वहाँ से राह फरारी अख्तियार कर ली। मालूम हुआ कि मुतफ़ी का ताल्लुक गोलकुंडा के छोटे बाजार इलाके से था और वो सऊदी में इंजीनियर की हैसियत से काम करता है। जहां इतला मिलते ही नारसिंगी पुलिस ने इस मामले में तहकीकात का आगाज कर दिया और लाश को बग़र्ज़ पोस्टमार्टम दवाखाना मुंतकिल कर दिया। वाज़ेह रहे नाजरीन की शहर हैदराबाद में कत्ल का सिलसिला जारी व सारी है, जहां पर हर आए दिन शरपसंदों की जानिब से एक कत्ल की वारदात अंजाम दी जा रही है। लिहाजा पुलिस के आला अहदेदारों से गुजारिश की जाती है कि वो कातिलों के साथ फ्रेंडली रवैया न रखे, बल्कि कातिलों के साथ सख्ती से पेश आते हुए इन्हें कड़ी से कड़ी सजा दे, ताकि शहर का माहौल पुरअमन रह सके। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसीलात एनी टाइम न्यूज़ के साथ। और इसी तरह की मज़ीद खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। ఈరోజు మధ్యాహ్నం అంటే 29/6/2024 రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో హిదాయత్ అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు, ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను. ఆయన 15 నుంచి 20 రోజుల మధ్యలో అక్కడ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది. ఆయన పొద్దున 11 గంటల టైంలో ఇంట్లో నుంచి బయలుదేరిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మాకు 12:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్గా మేము అక్కడ రష్ అవ్వడం జరిగింది. అక్కడ మంచిరేవుల విలేజ్లో గ్రీన్ ల్యాండ్స్ వెంచర్, జీస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్న గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్లో మేము వెళ్ళి చూస్తే అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడింది. అన్నోన్ డెడ్ బాడీ ఎవరు ఏంటని వివరాలు తెలుసుకోగా సో హిదాయత్ అలీ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాము. అక్కడ హిదాయత్ అలీ అనే వ్యక్తి ఇంటి నుంచి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఒక పాలిష్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అతనితో పాటుగా 2 ఉన్నారని చెప్పి తెలిసింది. అది సస్పెక్ట్స్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో ఉన్న పర్సన్స్ కత్తితో అతని పైన దాడి చేసి చంపడం జరిగింది. అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తున్నాము ఆ కిలోని పట్టుకోవడానికి. త్వరలోనే ఆ కిలోని పట్టుకుంటాం. అది చూడలేదండి, ఇంకా అది చూస్తాము. చూసిన తర్వాత పిఎంఈ టైంలో, ఇన్క్వెస్ట్ టైంలో అది తెలుస్తుంది.